పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొడుతుంది. మేము సర్కార్లు ఉన్నాం, మేము ఏం చెప్తే గదే జల్లుతుంది అన్నట్టు కళ్ళు నెత్తికెక్కినట్టు మాట్లాడితే అమాయక జనం మనకెందుకులే అని అనుకుంటారు కావచ్చు. కానీ దేశంలో కోర్టులు అనేటివి ఉన్నాయి కదా, తప్పును షీరి సింతకు కడతాయి కదా. హాగో ఇప్పుడు అదే పని చేస్తున్నది సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ. మొన్న జరిగిన బస్సు యాక్సిడెంట్ల మా తప్పేం లేదన్నట్టు తప్పించుకునే మాటలు మాట్లాడిండు కదా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకరు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ చెవులు విండి చేతులు పెట్టే ప్రశ్నలు అడిగింది సర్కార్ను. చిన్న మెదడుకు కరెంట్ షాకు సుర్రుమని దాకినట్టు గుండెదడ ఉట్టేటట్టు చేసింది. 50 మంది ఎక్కాల్సిన బస్సుల 72 మందిని ఏ పద్ధతి ప్రకారం ఎక్కించిండ్రు? పబ్లిక్ ఎక్కువ ప్రయాణం చేసే ఏరియాలల్లా బస్సుల సంఖ్య పెంచాలని ఇంగిత జ్ఞానం ఎందుకు లేదు? చేవెళ్ల రోడ్డు పెద్దగా చేసే పనులు ఎందుకు ఆగిపోయినాయి అని ఆఫీసర్లకు సర్కార్కు వాతలు వచ్చేటట్టు సురుకులు పెట్టింది. సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ నేషనల్ హైవే అథారిటీ ఆఫీసర్లను, ఆర్టీసీ పెద్ద సార్లను, అట్లనే పోలీసులను ఒక దగ్గర ఊసుండబెట్టి చెమటలు పట్టించిందట కమిటీ. అట్లా మాట్లాడుతున్నప్పుడే చేవెళ్ల యాక్సిడెంట్ అయిన బస్సు ఆర్టీసీ సొంత బస్సు కాదు, అద్దె బస్సు అని తేలిందట. ఇక ఎంబటే దాని మీద కూడా దర్యాప్తు ప్రశ్నలు అడిగిందట కమిటీ. రాష్ట్రంలో ఎన్ని అద్దె బస్సులు ఉన్నాయి, దాంట్లో రాజకీయ లీడర్ బస్సులు ఎన్నున్నాయి, బస్సుల కండిషన్ మీద ఎప్పటికీ చెకింగ్లు ఎందుకు చేస్తలేరు, సత్వలేని బస్సులలో సామర్థ్యానికి మించి మందిని ఎందుకు ఎక్కువ ఎక్కిస్తున్నారు, ఎక్కువ లోడ్ ఎందుకు అని అడుగుతుంటే ఒక్కరు కూడా నోరు మెదపలేదట. సర్కారు చేసిన తప్పుల వల్ల మనం తిప్పల పడాల్సి వస్తున్నది కదా అని గులుక్కుంటున్నారట. ఇక ఆఖరికి ఇప్పటికైనా బస్సులను కండిషన్లు ఉంచుండ్రి, బస్సుల సంఖ్య పెంచుండ్రి, ఓవర్లోడ్ బస్సులల్లో ఎక్కించకుండ్రి, డ్రైవర్ ఫిట్నెస్ ఎప్పుడు ఉండేటట్టు చూడుండ్రి అని చెప్పిందట సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ. లేకపోతే కంట్ల కారం పెట్టినట్టు చేస్తానని గట్టి వార్నింగ్ ఇచ్చిందట. మరి ఇప్పటికైనా సర్కారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ జనాలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటుందో, లేకుంటే ఏపటి చిప్ప ఏనుగుల్ని అన్నట్టు చేస్తుందా సర్కార్ అనేది చూడాలి. బీఆర్ఎస్ పార్టీల మాజీ మంత్రి మల్లారెడ్డి తిరగనే కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి సారు. వీళ్ళు ఏం చేసినా అలాగుంటది. పండుగలకు పబ్బాలకు డ్యాన్స్ లేచుడు, దరువులకు స్టెప్పులేసుడు, స్పీచులు దంచుడు, అబ్బో చిన్నగా ఉండదు వీళ్ళతోని. ఎప్పటికీ మల్లారెడ్డి సారు మజాక్ చేస్తాం కదా, ఇగో ఇప్పుడు జగ్గారెడ్డి సార్ వంతు వచ్చినట్టున్నది. ఎసొంటి సాహసాలు చేసిన చూడు. చిన్నగా లేదు జగ్గారెడ్డి సార్ హుషారు. నీళ్ళల్లా డైవ్ వేసినట్టు మంది మీదనే పాల్టీలు కొట్టిండు. ఇంతలా అటుక్కున అందుకున్నారు కానీ అందరు పక్కకు జరిగితే ఎట్లుండేది జగ్గారెడ్డి పరిస్థితి? ముందే అనుకున్నారో లేకుంటే జగ్గారెడ్డి అభిమానులేనో పల్టీ కొట్టుడుతోని అందుకొని చేతుల మీద లేపుకుంటే ఎగిరేస్తున్నారు. ఆ మ్యూజిక్ కు తగ్గట్టు జగ్గారెడ్డి సార్ కూడా డాన్స్ చేస్తున్నాడు. ఆ నడమ ఏదో సినిమా షూటింగ్ తీసిండ్రు కదా, దాంట్లో హీరో పాత్ర చేసిండేమో, అందుకే సినిమా హీరో తీరుగా చేస్తున్నాడు. సంగారెడ్డిలో జరిగిన సదర్ ఉత్సవంలో గిట్లా పల్టీలు కొట్టి అందరినీ ఆనందంలో ముంచిండు. మొన్నటి ఎన్నికలలో గెలిచేది ఉంటే సొంత పార్టీలకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సుక్కలు చూయించుతుండే కావచ్చు. కానీ ఓడిపోయింది కదా, అందుకే ఇట్లా పబ్లిక్ తోని ఎంజాయ్ చేస్తున్నాడని అంటున్నారు సార్ హుషారు చూసిన జనాలు.